రక్తం పంచుకొని పుట్టిన బంధాలను చెరిపేస్తూ కొందరు కాలయముల్లా మారుతున్నారు. క్షణికావేశమో గూడు కట్టుకున్న పగలో తెలియదు కానీ మమకారం మంటగలిసి మనుషులు మృగాలుగా తయారవుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో చోటు చేసుకుంది. బాటసింగారంలో తోడబుట్టిన అక్కనే కిరాతకంగా చంపి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి చెరువులో పడేసిన తమ్ముడి ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాటసింగారం గ్రామానికి చెందిన పప్పురాం తన అక్కను ముక్కలుగా నరికి హత్య చేశాడు. భర్త చనిపోయిన తర్వాత తన అక్క ప్రవర్తన సరిగ్గా లేదని తమ్ముడు భావించాడు. గత కొంతకాలంగా ఆమెపై కోపంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరగగా ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు ఆమెను ఫిబ్రవరి 28న హతమార్చాడు. కేవలం చంపడమే కాకుండా సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికి సమీపంలోని చెరువులో పడేశాడు. అనంతరం తనపై ఎవరికి అనుమానం రాకుండా తన అక్క కిరాణా షాపుకు వెళ్లి వస్తానని చెప్పి కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక పుష్పారాం ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని మెరుపు వేగంతో దర్యాప్తు చేపట్టారు. అనంతరం లభ్యమైన సాక్ష్యాధారాల ఆధారంగా తమ్ముడే అక్కను హత్య చేసినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనతో బాటసింగారం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కుటుంబ సభ్యులే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ దుర్గాప్రసాద్. ఇక సొంత అక్కనే తమ్ముడు అతి కిరాతకంగా చంపి ముక్కలుగా మృతదేహాన్ని చెరువులో పడేసిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మీరేమంటారు? సార్ రైట్ రాజ్,
తెలంగాణలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఒకే రక్తం పంచుకు పుట్టిన ఒక తమ్ముడు సొంత అక్కనే చంపేసిన వార్త అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతుంది. అయితే తమ అక్కకి ఇంతకుముందే మ్యారేజ్ అయ్యి భర్తతో విడాకులు తీసుకుని వాళ్ళ అమ్మగారింట్లో ఉంటున్నారు. సో వాళ్ళ తమ్ముడు తనతో పాటే ఉంటున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ అక్క ప్రవర్తన సరిగ్గా లేదు, లేకపోవడం తమ్ముడు కొంత సర్ది చెప్పాడని కూడా తెలుస్తుంది. అయినా కూడా ఆమె వెనకుండా చెడు తిరుగుళ్ళు తిరిగింది అన్న నెపంతో తమ్ముడు అక్కని చంపేసిన పరిస్థితి అయితే తెలంగాణలో ఉంది. మొత్తంగా తెలంగాణలో హైదరాబాద్ శివార్లలో అబ్దుల్పూర్ మెట్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత నెల ఫిబ్రవరి 28 అంటే మంత్ ఎండింగ్లో ఆమెని చంపేసి ఇటు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకుండా శవాన్ని రంపంతో 2 ముక్కలుగా చేసేసి దగ్గరలో ఉన్న చెరువులో పడేశాడు. వెంటనే ఏమీ తెలియనట్టు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తమ ఇంట్లో వాళ్ళపైన అనుమానం వచ్చి తమ్ముడిని వాళ్ళ స్టైల్లో విచారించడంతో నిజం బయటకు వచ్చింది. తానే అక్కని చంపేశానని, తన ప్రవర్తన సరిగ్గా లేదు, తను సరిగ్గా చెప్పినా కూడా వినకుండా తిరుగుతుందని దాంతో కోపంతో చంపేశానని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే వెంటనే దానిపైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ పూర్తిగా అసలు ఎందుకు చంపేశాడు, ఏం జరిగింది, ఇంకా విచారణలో తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా ఈ ఆధారాలు అయితే లభించాయి. ప్రాథమికంగా తనని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రజెంట్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా మొత్తానికి ఆ క్షణికావేశంలో చెప్పిన మాట వినలేదన్న మండపంతో సొంత అక్కనే చంపేయడం అత్యంత దారుణమని కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటున్న పరిస్థితి. సాధారణంగా రీసెంట్ టైంలో ఇలాంటి ఘటనలు చాలా అటు ఇండియాలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, చంపేసి శవాల్ని ముక్కలుగా నరికి పాతి పెట్టేయడం, నీటిలో ఇలాంటి ఘటనలు తరచుగా రిపీట్ అవుతున్నాయి. సో ఇటువంటి ఘటనల పట్ల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు లోనవుతున్న పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. రాజ్ కుమార్. ఓకే, రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ.